హాయ్ అండి, నేను మీ శిరీష అమ్మను. ఇలా ఓమాకు బజ్జీ చేయబోతున్నా. ఉందో చూడండి, మీరు కూడా చూసి చేసుకోండి. నేస్తానే బాగుంటాయి, మా పిల్లలకి చాలా ఇష్టం, నేను ఎప్పటికీ చేస్తూనే ఉంటా. ఒకసారి మీరు కూడా చూసి చేసుకుంటారని ఈ వీడియో మీకోసం చేస్తున్నా. ఇది ఓమాకు బాగా కడుక్కోవాలి, మంచిగా కడుక్కొని నీళ్లు పోయేటట్టు ఒక గుడ్డ మీద వేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే నూనెలు వేస్తే మొత్తం చిల్లి నూనె అంతా వేస్ట్ అయిపోతుంది, సరిగ్గా కాలవు. ఇట్లా వేసుకోవాలి, కానీ చాలా బాగుంటాయి, ఎవరైనా చేసుకోవచ్చు. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు ఓమాకు బజ్జీ అంటే. చపాతీ కూడా చేసుకోవచ్చు, చపాతీలో కూడా సన్నగా తరిగి చపాతీలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చపాతీలో కూడా ఇట్లా నూనెలాగా తినడం ఇష్టం లేకపోతే ఇట్లా చపాతీలో కూడా వేసుకొని అట్లా కూడా తినచ్చు. కొంచెం శనగపిండి, కొంచెం చాలు, ఎక్కువ చాలు. కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు. ఇది కలుపుకోవాలి మంచిగా. కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి, కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి, గట్టిగా ఉండొద్దు. ఇట్లా ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలి. ఏం గలీజ్ అట్లా పెట్టి ఇట్లా ఓమాకు ఇలా ముంచుకోవాలి, ఇట్లా ముంచుకొని కాలాలి శశ. వెళ్తలేవు ఒక్కొక్క బాగా అది చాలా ఇట్లా మంచిగా కాలాలి, తిప్పేసుకోవాలి. ఆకు కాలదు కానీ తింటే దాని టేస్ట్ అట్లా వస్తూ ఉంటుంది. పిండి మాత్రం కాదు, ఆకు మెత్తగా అయిపోతుంది. మంచిగా కాలాలి, ఇట్లా మంచిగా కాలితే బాగుంటుంది. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఎట్లున్నాయో అసలు, ఎంత మంచిగా ఉబ్బిపోయినాయో అసలు. దీని ఆకారం చూడు, ఈ ఆకు ఆకారం చూడండి ఎంత బాగుందో అసలు. చూస్తానికి కూడా మంచిగా అనిపిస్తుంది. బాగా గాలినాయి అసలు, ఇంత మంచిగా గాలినాయి.
స్టార్ట్ చేసి అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి అసలు చూస్తే నోరు ఊరిలో వస్తాయి నాకైతే వేడి వేడిగా ఇట్లా తినేయాలి సూపర్ ఉంటాయి అసలు మీరు కూడా చేసుకోండి ఒంటికి కూడా చాలా మంచిది ఓమాకు పచ్చిది తినలేము కానీ ఇట్లా చపాతీ ఇట్లా పకోడీ ఇట్లా చేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుంది ఓమాకు చాలా ఒంటికి చాలా మంచిది ఓమ బజ్జీతో పాటు మిరప బజ్జీ కూడా కొన్ని చేస్తాను తినడానికి వర్షం పడుతుంది కదా కొంచెం వేడివేడిగా తినడానికి కొన్ని ఇంట్లో వరకు కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం కరకరాలు ఆడతాయి కదా కొంచెం శనగపిండి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఇట్లా కొంచెం లూజుగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి మసాలా ధనియాల పొడి కాగానే మసాలా పొడి కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే మిరపకాయ మధ్యలో పెట్టడానికి తినేటప్పుడు బాగుంటుంది మంచి వాసన వస్తుంది కదా ఇట్లా మిరపకాయ ఉంది కదా ఆ మధ్యలో కొంచెం చింతపండు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కానీ చింతపండు ఎందుకని నేను ఇట్లా పెట్టుకుంటే కొంచెం ఖాళీ తినేటప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది కదా మిరపకాయ ఇట్లా 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 ముంచేసుకొని దాన్ని ఇట్లా ఏదో తినడానికి చేస్తున్నా టేస్ట్ అయితే బాగుంటాయి కానీ మన హోటల్లో చేసినట్టయితే అంత అట్లా ఉండవు చూడండి ఎంత బాగా వచ్చినాయో బజ్జీ మిరపకాయ బజ్జీ ఇట్లనేనా ఇంకా ఇట్లనేనా దీంట్లో ఉల్లిపాయ మంచిగా చిన్నగా కోసుకొని సన్నగా కోసుకొని
కొంచెం నిమ్మకాయ వండుకోవాలి. వండుకొని సూపర్ ఉన్నాయి. ఓమాకు బజ్జి లోపల కూడా మంచిగా కాలింది. ఆకు చూడు ఎట్లా కాలిందో, పూరిలా కాలింది. బాగున్నాయి, చేసుకోండి, తినండి. బాగున్నాయో బాగాలేవో చెప్పండి, కామెంట్ పెట్టండి. శీర్షమ్మ వాళ్ళ భర్త ఎట్లనే సూపర్ సూపర్ బంగారు ఏంటి దాన్ని ఎక్కువ తీయకుండా. ఎవరిని? నేను హీరోయిన్. అవును, మళ్ళీ నేను ఉన్నాను, నేను హీరోయిన్.